గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు నేను మీకు చాలామందికి కూడా రామాయణంలో రాముని యొక్క గుణాలు, అలాగే అందులో ఉన్న చాలామంది యొక్క విశిష్టతలు ఏంటో అందరికీ తెలుసు. కానీ సీతమ్మ తల్లి గురించి తెలిసిన విషయాలు కొద్దిగా తక్కువగా అని నేను భావిస్తున్నాను. సీతమ్మ తల్లి గురించి అందరికీ కూడా ఆమె చాలా పతిభక్తి గల ఇల్లాలు, భర్తను వదలలేక అడవులకు వెళ్ళిపోయింది అని మాత్రమే మనకు లోకంలో ఉన్న వ్యవహారం. అయితే సీతమ్మ తల్లి కూడా రామునికి ఏమాత్రం తగ్గకుండా శాస్త్ర పరిజ్ఞానం గల ఇల్లాలు అనే విషయము చాలామందికి తెలియదు. రాముడు ఎంతగా శాస్త్రాన్ని పట్టుకుంటాడో, ఎంతగా ధర్మాన్ని పట్టుకుంటాడో, అందులో ఒక మెట్టు ఎక్కువగానే సీతమ్మ తల్లి శాస్త్రాన్ని ధర్మాన్ని పట్టుకొని రామాయణంలో రాముడి పక్కకు నిలిచింది. ఈ విషయము ప్రతిపాదించడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తూ, సీతమ్మ తల్లి రాముని కంటే ఎలా అధిగమించింది శాస్త్రంలో అని నిరూపించడానికి నేను 2-3 ఘట్టాలు మీ దగ్గర పెట్టడానికి నేను సంసిద్ధుడై ఉన్నాను. ఇది ఆ సీతమ్మ తల్లి కృపచేత నేను మీకు చెబుతున్నానని భావిస్తూ, రామాయణంలో మనం చూసుకున్నట్లయితే సీతమ్మ తల్లి దగ్గరకు హనుమంతుడు వెళ్ళినప్పుడు ఆమెను అన్వేషిస్తూ అక్కడ చివరికి సీతమ్మ తల్లి దయచేతనే హనుమంతుడు ఆమె దర్శనాన్ని పొందుతాడు. ఇది రామాయణంలో ఒక రహస్యం. హనుమంతుడే ఒక దగ్గర చెప్పుకుంటాడు, ఎంతకీ సీతమ్మ తల్లి జాడ దొరక్కపోతే అంతవరకు ఆయన నేను వెతుకుతున్నాను, సీతమ్మ తల్లి దొరకట్లేదు అనే భావనతో వెతుకుతాడు, వ్యగ్రత పొందుతాడు, చనిపోవడానికి కూడా సిద్ధపడిపోతాడు హనుమంతుడు. కానీ వెమ్మటే హనుమంతుని మదిలో కలిగిన భావన ఏమిటంటే, సీతమ్మ తల్లి ఎవరో కాదు, సాక్షాత్ పరబ్రహ్మం, ఆదిశక్తి స్వరూపిణి ఆమె. అటువంటి ఆమె అనుగ్రహం చేత ఆమె నేను వీళ్ళకు కనబడాలి అనుకుంటే కనబడుతుంది తప్ప మన ప్రయత్నం చేత, మన బుద్ధి కుశలత చేత ఆమె మనకు దొరకదు అని భావించిన హనుమంతుడు వెంటనే సీతమ్మ తల్లిని స్మరిస్తూ, తల్లి నీ యొక్క దర్శనం నాకు కలుగజేయి అని ప్రార్థించిన తరువాత సీతమ్మ తల్లి దర్శనము ఆయన పొందుతాడు. అలా పొందిన తర్వాత సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళిన హనుమంతుడు తల్లి కుశలము అడిగి ఆ తర్వాత రామచంద్రుని గురించి కూడా చెబుతాడు ఆమెకు. రామచంద్రమూర్తి విలమించిన తీరు, బాధపడుతున్న తీరు, యుద్ధానికి సన్నద్ధమవుతున్న తీరు అంతా కూడా హనుమంతుడు సీతమ్మ తల్లికి వివరణ చేస్తాడు. చేసినప్పుడు ఇక్కడ మీరు ఒక పాయింట్ మీరు పట్టుకోవాలి గట్టిగా. సీతమ్మ తల్లి ఏమంటుందంటే, మనం అందరం ఏమనుకుంటామంటే 10 నెలల నుంచి బాధపడుతున్న సీతమ్మ హనుమంతుడు కనిపించి ఆ విధంగా వివరణ ఇవ్వగానే ఎప్పుడు వస్తాడు రాముడు, యుద్ధం ఎప్పుడు చేస్తాడు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తాడు అని అడుగుతుంది అని అనుకుంటాం. కానీ సీతమ్మ తల్లి శాస్త్రం మీద ఉన్న మక్కువ, ఆమెకు శాస్త్రం మీద ఉన్న నమ్మకం ఎటువంటిదో మీరు చూడండి. సీతమ్మ తల్లి అంటుంది హనుమతోటి, హనుమ, రామచంద్రమూర్తి నన్ను ఇక్కడ నుంచి విడిపించాలనే తొందరలో, నన్ను చేరాలనే తొందరలో ఆయన తన విధి కార్యక్రమాలు ఏవి కూడా ఉల్లంఘించడం లేదు కదా, అగ్నిహోత్రాలు నిర్వర్తిస్తున్నాడా, దైవారాధన మానలేదు కదా అని అడుగుతుంది. చూడండి, ఏ ఇల్లాలైనా అంత బాధలో ఉంటే ఏం కోరుకుంటుంది? ఎప్పుడు వస్తాడయ్యా, ఎప్పుడు యుద్ధం చేస్తాడయ్యా, నన్ను ఇక్కడి నుంచి ఎప్పుడు తీసుకెళ్తాడయ్యా అని కదా అడుగుతుంది. కానీ తల్లి శాస్త్రానికి ఎంత వాల్యూ ఇస్తుంది, శాస్త్రం మీద ఎంత నమ్మకం ఉందో చూడండి. అవన్నీ చేస్తూ ప్రయత్నం చేస్తే సఫలం చెందుతాడు మానవుడు. కానీ ప్రయత్నంలో పడి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసిన
రోజు చేయాల్సి అప్పటి యుగంలో అగ్ని కార్యాలు చేయాల్సి ఉంటుంది, సంధ్యావందనం అటువంటి మానేసిన ఆ ప్రయత్నం ఫలించదు అని సీతమ్మ తల్లి నమ్మింది కాబట్టి హనుమని ఆ క్వశ్చన్ అడిగింది. రామచంద్రమూర్తి అన్నీ చేస్తున్నాడా, దైవ సంబంధించిన కార్యక్రమాలు అగ్నిహోత్రాలు నిర్వర్తిస్తున్నాడా, సంధ్యావందనాలు అది చేస్తున్నాడా అని సీతమ్మ తల్లి అడుగుతుంది హనుమంతుణ్ణి. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది సీతమ్మ తల్లి కూడా శాస్త్రాన్ని బాగా పట్టుకుంది అనే విషయం. ఇంకొకటి చెప్తాను, సీతమ్మ తల్లిలో ఉన్న గుణాలు నేను అబ్జర్వ్ చేసిన, నేను తెలుసుకున్న గుణం ఏమిటంటే, అంటే రామాయణం గురువుల చేత విని నేను తెలుసుకున్నది ఏంటంటే, సీతమ్మ తల్లి ఒక సాధారణమైన ఇల్లాలు ఎలా ప్రవర్తిస్తుందో అలా ప్రవర్తిస్తుంది ఒక్కొక్క చోట. అది తప్పు కాదు, అది ఒక గృహిణిగా తను చేయవలసిన కర్తవ్యం తను చేస్తుంది. ఎక్కడ అంటే అడవులకు వెళ్ళిన రామచంద్రమూర్తి ఒకానొక సమయంలో ఋషులందరూ వచ్చి ప్రార్థిస్తారు, రామచంద్రమూర్తి ఈ రాక్షసులు మమ్మల్ని యజ్ఞ కార్యక్రమాలు చేసుకోనివ్వట్లేదు, మాకు ఆటంకం చేస్తున్నారు, వీళ్ళను నువ్వు హతమార్చాల్సింది అని ఋషులు ఎప్పుడైతే ప్రార్థిస్తారో రామచంద్రమూర్తి వాళ్ళకు అభయం ఇస్తాడు. మీరు భయపడకండి, మీకు రాక్షస పీడ లేకుండా చేస్తాను, రాక్షసులను నేను సంహరిస్తాను అని అభయం ఇస్తాడు. అప్పుడు పక్కన ఉన్న సీతమ్మ తల్లి ఏమీ అనకుండా ఋషులు వెళ్ళిపోయిన తర్వాత, పర్ణశాలలోకి వెళ్ళిపోయిన తర్వాత, ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తితో అప్పుడు భర్త ఒక్కడే ఉంటాడు కాబట్టి ఆమె స్వేచ్ఛ తీసుకొని రామచంద్రమూర్తిని ఒక సాధారణమైన ఇల్లాలు ఎలా అడుగుతుందో అలాగే అడుగుతుంది. చూడండి ఎలా అడుగుతుందో. రామునితో అంటుంది, రామ, ఋషులు వచ్చారు, వాళ్ళకి ఇబ్బంది కలుగజేస్తున్నారు, రాక్షసులను సంహరిస్తాను అని వాళ్లకు మాట ఇస్తున్నావు. ఒక విషయం ఆలోచించు రామ, ఋషులు తలుచుకుంటే ఆ రాక్షసులను బూడిద కుప్పలుగా చేయగలుగుతారు, కానీ వాళ్ళు వాళ్ళ తపస్సును వదులుకోవడానికి సిద్ధంగా లేరు, నిన్ను ఉపయోగించుకోవడానికి చూస్తున్నారు. అయితే రామ, నువ్వు రాక్షసులను సంహరిస్తాను అంటున్నావు, కానీ ఒక విషయం ఆలోచించు రామ, రాక్షసులు మనకేమైనా ద్రోహం చేశారా? రాక్షసులు నీతో ప్రత్యక్షమైన విరోధం పెట్టుకున్నారా? అలాంటప్పుడు నువ్వు రాక్షసులను ఎలా సంహరిస్తావు? ఇది రౌద్ర చింతనకు ఆలంబన అవుతుంది కదా నీ మనస్తత్వము. ఇలా చేతిలో కోదండం ఉంది, అక్షయ బాణాలు ఉన్నాయి, విలువిద్య ఉంది కదా అని చెప్పేసి నీతో విరోధం లేని రాక్షసులను సంహరిస్తాను అనడము ఇది ఎంతవరకు కరెక్టు రామ? ఇది ఒక గృహస్థుడిగా నువ్వు చేయవలసిన ధర్మమేనా? నువ్వు ఇటువంటి బాధ్యతను తీసుకుంటే రేపు రాబో కాలంలో మన కుటుంబానికి ఏదైనా ఆపద జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని సీతమ్మ తల్లి అడుగుతుంది. కావాలంటే మీరు రామాయణం చదువుకోండి. అంటే ఒక సాధారణమైన ఇల్లాలు ఎలా అడుగుతుందో అలాగే ఆమె అడిగింది. ఇక్కడ కూడా శాస్త్రంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకో తెలుసా? ఒక ఇల్లాలు తన కుటుంబాన్ని తాను కాపాడుకోవాలి. భర్త కొంత మోహావేశానికి లోనై ఎవరికి పడితే వారికి ఎటువంటి మాటలు పడితే అటువంటి మాటలు వాగ్దానం చేస్తే అటువంటి భర్తను నియంత్రించాల్సిన అవసరము గృహిణిగా భార్యకే ఉంటుంది. కాబట్టి సీతమ్మ తల్లి ఆ విధంగా అడుగుతుంది. అయితే ఇక్కడ రామచంద్రమూర్తి చెప్పిన సమాధానంతో సీతమ్మ తల్లి కొంచెం ఊరట పొందుతుంది. ఆయన ఏమంటాడంటే, సీత నువ్వు చెప్పింది కరెక్టే, ఒక భర్తను భార్య నియంత్రించవచ్చు, చేయకూడని దానాలు చేస్తున్నా, చేయకూడని వాగ్దానాలు చేస్తున్నా ఒక భార్య భర్తను నియంత్రించవచ్చు. నువ్వు అడిగిన దాంట్లో ఏమీ తప్పు లేదు. కానీ సీత, నీ ఒక విషయం ఆలోచించు. నేను ఒక రాజు యొక్క కొడుకుని, నా తమ్ముడు భరతుడు అయోధ్యను పరిపాలిస్తున్నాడు. అయోధ్యను పరిపాలిస్తున్న భరతునికి ఈ అడవులన్నీ కూడా ఆయన రాజ్యంలోకే వస్తాయి. నేను తండ్రి ఆన మేరకు సత్యంలో తండ్రిని నిలబెట్టడానికి అడవికి వచ్చానే తప్ప నేను నా క్షత్రియ ధర్మాన్ని కోల్పోలేదు. భరతునికి అన్ననైన నేను, రాజవంశస్థుడైన నేను, ఋషులకు ఆపద వస్తే నేను జోక్యం చేసుకోకపోతే అది భరతునికి అపఖ్యాతి వస్తుంది. అంతేకాకుండా నేను రాజుని యొక్క కొడుకుని, క్షాత్రం నా ధర్మం కాబట్టి ఋషులకు బాధ కలిగిస్తున్న రాక్షసులను సంహరించడం, ఉపసంహరించడం, కట్టడి చేయడం కూడా నా వంతు కర్తవ్యం అవుతుంది తప్ప అది నా యొక్క మోహావేశానికి కారణం కాదు సీత అని రామచంద్రమూర్తి చెప్పగానే సీతమ్మ తల్లి సంతోషించి అలాగే రామ అని చెప్పేసి అనేస్తుంది.
అంటే మీరు ఇక్కడ చూడండి, సీతమ్మ తల్లి ఎంతసేపు మౌనంగా గుడ్డిగా భర్తను అనుసరించిందని చాలామంది అనుకుంటారు. కానీ అలా అనుసరించలేదు. ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడకూడదు అనేది ఆమెకు స్పష్టంగా తెలుసు. భర్త ఒంటరిగా ఉన్నప్పుడు తను ఏం మాట్లాడాలో అది మాట్లాడుతుంది. భర్త నలుగురిలో ఉన్నప్పుడు ఆయన ఎవరితోనన్నా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు తల్లి జోక్యం చేసుకోడు. ఎందుకంటే అది భర్త గౌరవానికి భంగం కలుగుతుంది కాబట్టి సీతమ్మ భార్య యొక్క కర్తవ్యాలను నిర్వర్తించింది. శాస్త్రం ఏది చెప్పిందో దాన్ని పట్టుకుంది. శాస్త్రం పట్టుకుంది కాబట్టే రాముడితోటి అడవులకు రావడానికి ఎటువంటి భయము నిరాశ ఆమె చూపలేదు. శాస్త్రంలో స్పష్టంగా రాసి ఉంటుంది, భర్త ఉన్న చోటే ఇల్లాలికి స్వర్గము, భర్త లేని స్వర్గము అది నరకమవుతుంది అని చెప్పేసి శాస్త్రంలో రాసి ఉన్న ధర్మాన్ని ఆమె పట్టుకొని వచ్చేసింది. అలాగే ఎక్కడెక్కడ భర్తను కంట్రోల్ చేయొచ్చో, నియంత్రించొచ్చో, వాదించొచ్చో, అడగవచ్చో అక్కడక్కడ అడిగింది. సంశయాలు తీర్చుకుంది. రాముణ్ణి ప్రేమించింది, రాముని అనుగమించింది. ఇది సీతమ్మ యొక్క గొప్పతనం. ఇంకొక విషయం చెప్తాను. సీతమ్మలో నాకు బాగా నచ్చిన గుణం ఏమిటంటే, ఆ తల్లి ఒక దగ్గర అనసూయమ్మ మహాతల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె అనసూయను అడుగుతుంది, సీతమ్మ నువ్వు రాముణ్ణి ఏం చూసి ప్రేమిస్తున్నావు? రాముడంటే నీకు పంచప్రాణాలని అందరూ అంటారు. ఎందుకు రాముణ్ణి నువ్వు ఇంతగా ప్రేమిస్తావు? రాముడంటే నీకెందుకు ఇష్టము అని అడుగుతుంది. అప్పుడు సీతమ్మ తల్లి చెప్పింది, తల్లి నేను మొదట్లో రాముణ్ణి ప్రేమించింది కేవలం నా భర్త అని ప్రేమించాను. కానీ రాను రాను రాముని యొక్క గుణాలు నాకు తెలిసిన తర్వాత ఆయన నా పంచప్రాణాలుగా మారిపోయాడు అంటుంది. సీతమ్మ తల్లి అంటుంది, ఏంటమ్మా ఏంటి నీ రాముని యొక్క గుణాలని అనసూయమ్మ అడిగినప్పుడు సీతమ్మ తల్లి చెబుతుంది, తల్లి నా భర్త ఎక్కువగా గురువుల దగ్గర వెళ్ళినప్పుడు, ఆశ్రమాల దగ్గర వెళ్ళినప్పుడు ఎక్కువగా మాట్లాడాడమ్మా. ఆయన వాళ్ళు చెప్పిందే ఈయన వింటాడు తప్ప వాళ్ళను డామినేషన్ చేస్తూ, వాళ్ళను మాటలను కంట్రోల్ చేస్తూ ఈయన మాట్లాడాడు. ఈయన సొంత నిర్ణయాలు ఎక్కువగా రుద్దాడు. తర్వాత అందరూ చెప్పింది వింటాడు. చెప్పిన తర్వాత ఎవరి మనసులు నొచ్చుకోకుండా శాస్త్రం ఈ విధంగా చెబుతుంది కాబట్టి మనం ఈ విధంగా చేద్దాము, అదే అందరికీ మంచిదని అందరి మనసులు చల్లబరేస్తాడమ్మా. అది నా భర్తలో నచ్చిన ఒక గుణం అని సీతమ్మ చెబుతుంది. ఇంకొక విషయం, ఒంటరిగా ఆడవాళ్ళు ఉన్నప్పుడు ఆ ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి రామచంద్రమూర్తి మాట్లాడాడు. సహజంగా లోకంలో ఒక పోకడ నడుస్తుంది. సమాజంలో ఉన్న మగవాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే, ఒక ఇద్దరు ఆడవాళ్ళ పక్కగా నిల్చుంటే వాళ్ళ దగ్గర వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి జోకులు వేయడము, పెద్ద పెద్ద గొప్ప విషయాలు మాకు తెలుసు అని గట్టిగా మాట్లాడడము, ఇటువంటి పిచ్చి పనులు చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళను అట్రాక్ట్ చేయడానికి. కానీ రామచంద్రమూర్తి అటువంటి పిచ్చి పనులు చేసేవాడు కాదు. ఆడవాళ్ళు ఉన్నారంటే ఎంత తక్కువగా మాట్లాడి అంత తక్కువ అక్కడి నుంచి బయటపడేవాడు. అలాగే తండ్రి ముంగట ఎంతో తక్కువగా మాట్లాడేవాడు. గురువుల ముంద ఎంతో తక్కువగా మాట్లాడేవాడు. ఎంత ఎత్తుకెదిగినా గురువులకు కింకరుణ్ణి అని చెప్పుకునేవాడు. ఉదాహరణకి తాటక సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తిని అందరూ పొగిడారు. అందరూ జయజయలతో ముంచెత్తితే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తిని పరీక్ష చేద్దామని ఏమైనా కొద్దిగా పొగరు వచ్చిందా అని చెప్పేసి రామాని గట్టిగా పిలిస్తే పరుగున వచ్చి చేతులు కట్టుకొని, విశ్వామిత్ర గురువర్య నేను మీ కింకరుణ్ణి, నేను గెలిచానంటే అది మీరిచ్చిన విద్య వల్ల గెలిచాను తప్ప నా గొప్పతనం లేదు. మీరు రాముడింతటి వాడయ్యాడు, నేను ఇప్పుడు ఇతనికి ఈ పని ఏం చెప్పాలని మీరు ఆలోచించకూడదు. మీరు అక్కడ ఉన్న చెప్పులు తీసుకురా రామా అంటే నేను సంతోషంగా మీ చెప్పులు తీసుకొని వస్తాను, నేను మీ కింకరుణ్ణి అని చెప్పుకున్నాడు రామచంద్రమూర్తి. ఈ గుణాలన్నీ కూడా సీతమ్మ తల్లి పసిగట్టింది. ఎక్కడా కూడా మోహావేశాలకు లోబడకుండా నడవడము, ఎంత శాస్త్రం చెప్పినట్టుగా పాటించడము, ఇవి సీతమ్మ తల్లిని ఆ రామచంద్రమూర్తి వైపు పూర్తిగా మళ్ళేలాగా, రామచంద్రమూర్తికి అంకితమయ్యేలాగా చేశాయి. కాబట్టి సీతమ్మ తల్లి యొక్క గుణాలు మీ ముందు ఆవిష్కరించానని నేను భావిస్తూ ఆ తల్లిని గురించి స్మరణ చేసుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తూ స్వస్తి.